ఓం శాంతి 9/1/1985 శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మల ఆత్మిక వ్యక్తిత్వం. ఈరోజు భాగ్య విధాత తండ్రి తన శ్రేష్ఠ భాగ్యశాలురైన పిల్లలను చూస్తున్నారు. ప్రతి బిడ్డ భాగ్యరేఖ ఎంత శ్రేష్టంగా అవినాశిగా ఉందో, ఎప్పటికీ ఉందో చూస్తున్నారు. పిల్లలందరూ భాగ్యశాలురే, ఎందుకంటే భాగ్య విధాతకు చెందిన వారిగా అయ్యారు. అందువలన భాగ్యమైతే జన్మసిద్ధ అధికారం. జన్మసిద్ధ అధికార రూపంలో అందరికీ స్వతహాగానే అధికారం ప్రాప్తించింది. అధికారం అయితే అందరికీ ఉంది, కానీ ఆ అధికారాన్ని స్వయం పట్ల లేక ఇతరుల పట్ల జీవితంలో అనుభవం చేసి చేయించడంలో తేడా ఉంది. ఈ భాగ్యం యొక్క అధికారానికి అధికారిగా అయ్యి సంతోషంగా నషాగా ఉండాలి. అంతేకాక ఇతరులను కూడా భాగ్య విధాత ద్వారా భాగ్యవంతులుగా తయారు చేయాలి. ఇదే అధికారం యొక్క నషాలో ఉండడం. ఎలాగైతే స్థూల సంపదలు ఉన్న వారి నడవడిక మరియు ముఖము ద్వారా సంపద కలిగించే అల్పకాలిక నష కనిపిస్తుందో, అలా భాగ్య విధాత ద్వారా లభించిన శ్రేష్ఠ భాగ్య సంపద వలన కలిగే నష నడవడిక ద్వారా ముఖము ద్వారా స్వతహాగా కనిపిస్తుంది. శ్రేష్ఠ భాగ్య సంపద కలిగించే ప్రాప్తి స్వరూపం అలౌకికమైనది మరియు ఆత్మికమైనది. శ్రేష్ఠ భాగ్యం యొక్క మెరుపు మరియు ఆత్మిక నష విశ్వంలో సర్వాత్మల కంటే శ్రేష్టమైనది, అతీతమైనది మరియు ప్రియమైనది. శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలు సదా సంపన్నంగా నషాలో ఉండే వారిగా అనుభవం చేస్తారు. దూరం నుండే శ్రేష్టమైన భాగ్య సూర్యుడి కిరణాలు మెరుస్తూ అనుభవం అవుతాయి. భాగ్యశాలుర భాగ్యమనే ఆస్తి యొక్క పర్సనాలిటీ దూరం నుండే అనుభవం అవుతుంది. శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మ దృష్టి ద్వారా సదా సర్వులకు ఆత్మిక రాయల్టీ అనుభవం అవుతుంది. విశ్వంలో ఎంత పెద్ద పెద్ద రాయల్టీ లేక పర్సనాలిటీ కలవారిగానైనా ఉండొచ్చు, కానీ శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మ ముందు వినాశీ పర్సనాలిటీ కలవారు ఈ ఆత్మిక పర్సనాలిటీ వ్యక్తిత్వం అత్యంత శ్రేష్టమైనది, సాటి లేనిది స్వయం అనుభవం చేస్తారు. ఈ శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలు అతీతమైన అలౌకిక ప్రపంచానికి చెందిన వారు అని, అత్యంత అతీతమైన వారు అని అనుభవం చేసుకుంటారు. ఇంకా ఇలాగ అనుభవం చేస్తారు, అల్లా మనుషులు వీరు అని. ఎలాగైతే ఏదైనా వస్తువు క్రొత్తదిగా ఉన్నప్పుడు చాలా ప్రీతిగా చూస్తూనే ఉండిపోతారో, అలా శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలను చూసి చూసి చాలా సంతోషిస్తారు. శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మల శ్రేష్ఠ వృత్తి ద్వారా ఇతరులు కూడా ఏదో ప్రాప్తి అవుతున్నట్లు, అనగా ప్రాప్తి కలిగించే వాతావరణాన్ని, వాయుమండలాన్ని అనుభవం చేస్తారు. కొంత పొందుతున్నాము, కొంత లభిస్తోంది అనే అనుభూతిలో నిమగ్నం అవుతారు. శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మను చూసి ఇతరులు దప్పిక కొని ఉన్న వారి ముందుకు బావే నడిచి వచ్చినట్లుగా అనుభవం చేస్తారు. అప్రాప్తి ఆత్మ తన ఆశలన్నీ ప్రాప్తించాయి అని అనుభవం చేస్తుంది. నలువైపులా నిరాశల అంధకారం మధ్యలో శుభమైన ఆశల దీపం వెలుగుతున్నట్లుగా అనుభవం చేస్తారు. నిరాశ చెందిన ఆత్మలకు హృదయపూర్వక సంతోషం అనుభవం అవుతుంది. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యశాలురుగా అయ్యారా? తమ ఈ ఆత్మిక విశేషతలు తెలుసా? అంగీకరిస్తున్నారా? అనుభవం చేస్తున్నారా? లేక కేవలం ఆలోచిస్తూ వింటున్నారా? నడుస్తూ తిరుగుతూ ఈ సాధారణ రూపంలో దాగి ఉన్న అమూల్య వజ్రమైన శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మను ఎప్పుడూ స్వయం కూడా మర్చిపోవడం లేదు కదా. స్వయాన్ని సాధారణ ఆత్మగా భావించడం లేదు కదా. శరీరం పాతది, సాధారణమైనది, కానీ ఆత్మ మహోన్నతమైనటువంటిది మరియు విశేషమైనది. మొత్తం విశ్వంలోని భాగ్యశాలుర జాతకాలు చూడండి.
మీలాంటి శ్రేష్ఠ భాగ్య రేఖ ఎవ్వరికీ ఉండదు. ధనంతో ఎంత సంపన్నంగా ఉన్న ఆత్మలైనా కావచ్చు, శాస్త్రాలలోని ఆత్మ జ్ఞానం యొక్క ఖజానాతో సంపన్నంగా ఉన్న ఆత్మలు కావచ్చు, విజ్ఞానం యొక్క జ్ఞానశక్తితో సంపన్నంగా ఉన్న ఆత్మలు కావచ్చు. కానీ మీ అందరి సంపన్న భాగ్యం దీని ముందు అవన్నీ ఏమనిపిస్తాయి? వారు స్వయం కూడా మేము బయట నుండి సంపన్నంగా ఉన్నాము, కానీ లోపల ఖాళీగా ఉన్నాం. మనస్సులో మీరు లోపల సంపన్నంగా ఉన్నారు, బయటకు సాధారణంగా ఉన్నారు అని అనుభవం చేయడం ప్రారంభించారు. అందువలన తమ శ్రేష్ఠ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటూ సమర్థత యొక్క ఆత్మిక నశాలో ఉండండి. బయటకు భలే సాధారణంగా కనిపించండి, కానీ సాధారణతలో మహానత కనిపించాలి. కనుక ప్రతి కర్మలో సాధారణతలో మహానత అనుభవం అవుతోందా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఎప్పుడైతే స్వయాన్ని ఇలా అనుభవం చేస్తారో అప్పుడు ఇతరులకు కూడా అనుభవం చేయిస్తారు. ఎలాగైతే ఇతరులు పని చేస్తారో అలాగే మీరు కూడా లౌకిక కార్య వ్యవహారాలే చేస్తారా, లేక అలౌకిక అల్లా పిల్లలుగా అయ్యి కార్యం చేస్తారా? నడుస్తూ తిరుగుతూ అందరి సంబంధ సంపర్కంలోకి వస్తూ వీరి దృష్టిలో ముఖంలో ఏదో అతీతత్వం ఉంది అని తప్పకుండా అనుభవం చేయించండి. చూసే వారికి స్పష్టంగా అర్థం అవ్వకపోయినా ఇదేమిటి, వీరు ఎవరు అనే ప్రశ్న తప్పకుండా ఉత్పన్నం కావాలి. ఈ ప్రశ్నలు అనే బాణాలు తండ్రికి సమీపంగా తప్పకుండా తీసుకొస్తాయి. అర్థమైందా? ఇలాంటి శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలుగా ఉన్నారా? బాప్దాదా అప్పుడప్పుడు పిల్లల అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటారు. భగవంతుడి వారిగా అయ్యారు, కానీ తమ భాగ్యాన్ని కూడా మర్చిపోయేంత అమాయకులుగా అయ్యారు. ఏ విషయాన్నైతే ఎవ్వరూ మర్చిపోరో ఆ విషయాన్ని అమాయక పిల్లలు మర్చిపోతారు. స్వయాన్ని ఎవరైనా మర్చిపోతారా? తండ్రిని ఎవరైనా మర్చిపోతారా? కనుక మీరెంత అమాయకులుగా అయ్యారు. 63 జన్మల ఉల్టా పాఠాన్ని భగవంతుడు కూడా మర్చిపోండి అని చెప్పినా మర్చిపోనంత పక్కాగా చేసుకున్నారు దేహము, దేహ సంబంధాలను. శ్రేష్టమైన విషయాన్ని మర్చిపోతారు. ఎంత అమాయకులుగా ఉన్నారు. తండ్రి కూడా డ్రామాలో ఈ అమాయకులతోనే నా పాత్ర ఉంది అని అంటారు. చాలా సమయం అమాయకులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞాన సాగరులుగా, మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండి. అర్థమైందా? మంచిది. సదా శ్రేష్ఠ భాగ్యశాలురకు సర్వులకు తమ శ్రేష్ఠ భాగ్యము ద్వారా భాగ్యశాలురుగా తయారయ్యే శక్తిని ఇచ్చేవారు, సాధారణతలో మహానతను అనుభవం చేయించేవారు, అమాయకుల నుండి భాగ్యశాలురుగా తయారయ్యేవారు, సదా భాగ్యం యొక్క అధికారపు నశాలో సంతోషంతో ఉండువారు, విశ్వంలో భాగ్య నక్షత్రాలుగా అయ్యి మెరిసేవారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలకు భాగ్య విధాత బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధువన్ నివాసులైన సోదరీ సోదరులతో, మధువన్ నివాసులు అనగా సదా తమ మధురతతో సర్వులను మధురంగా చేసేవారు. అంతేకాక సదా తమ బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా బేహద్దు వైరాగ్యాన్ని ఇప్పించేవారు. ఇదే మధువన్ నివాసుల విశేషత. మధురత కూడా ఎక్కువ మరియు వైరాగ్య వృత్తి కూడా ఎక్కువ. ఇలాంటి బ్యాలెన్స్ పెట్టుకునేవారు సదా సహజంగా మరియు స్వతహాగా ముందుకు వెళ్ళే అనుభవం చేస్తారు. మధువనం యొక్క ఈ రెండు విశేషతల ప్రభావం విశ్వంపై పడుతుంది. మధురత, బేహద్దు వైరాగ్య ప్రభావం. అజ్ఞాని ఆత్మలు కూడా కావచ్చు, కానీ మధువనం లైట్ హౌస్ మైట్ హౌస్ కనుక లైట్ హౌస్ ప్రకాశము కోరుకున్నా కోరుకోకపోయినా అందరిపైన పడుతుంది. ఇక్కడ ఈ వైబ్రేషన్లు ఎంతగా ఉంటాయో అంతగా అక్కడ వీరు కొంత అతీతంగా ఉన్నారు అని భావిస్తారు. సమస్యల కారణంగా కావచ్చు, పరిస్థితుల కారణంగా కావచ్చు, అప్రాప్తి కారణంగా కావచ్చు, కానీ
అల్పకాలిక వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం తప్పకుండా పడుతుంది. ఎప్పుడైతే ఇక్కడ మీరు శక్తిశాలిగా అవుతారో అప్పుడు అక్కడ కూడా ఏదో ఒక శక్తిశాలి విశేషమైన విషయం జరుగుతుంది. ఇక్కడ మీ అల బ్రాహ్మణులతో పాటు ప్రపంచం వారిపైన కూడా పడుతుంది. ఒకవేళ విశేషంగా నిమిత్తమైన వారు కొంచెం ఉత్సాహంలోకి వస్తూ మళ్ళీ సాధారణతలోకి వచ్చినట్లయితే అక్కడ కూడా ఉత్సాహంలోకి వస్తారు, మళ్ళీ సాధారణంగా అయిపోతారు. కావున మధుబనం ఒక విశేషమైన స్టేజ్. ఉదాహరణకు ఆ స్టేజ్ పైన ఎవరైనా ఉపన్యసించేవారు కానీ, స్టేజ్ సెక్రటరీ కానీ అటెన్షన్ ఏమో స్టేజ్ పై ఉంచుతారు కదా, లేక ఇది ఉపన్యసించే వారి కొరకు అని భావిస్తారా? ఎవరైనా చిన్న పాట పాడేవారైనా లేక పుష్పగుచ్చం ఇచ్చేవారైనా కావచ్చు, ఎవరు ఏ సమయంలో స్టేజ్ పైకి వచ్చినా అదే విశేషతతో అటెన్షన్తో వస్తారు కదా. కావున మధుబనంలో ఏ డ్యూటీలో ఉన్నా స్వయాన్ని చిన్నగా లేక పెద్దగా భావించిన మధువన్ విశేషమైన స్టేజ్ పై ఉన్నారు. మధుబనం అనగా మహాన్ స్టేజ్. కావున మహాన్ స్టేజ్ పై పాత్రను అభినయించేవారు మహాన్గా అయ్యారు కదా. అందరూ తమను ఉన్నతమైన దృష్టితో చూస్తారు కదా, ఎందుకంటే మధుబనం మహిమ అనగా మధుబన్ నివాసుల మహిమ. కనుక మధుబనం వారి ప్రతి మాట ముత్యం. మాటలు కాదు, ముత్యాలు. ముత్యాల వర్షం కురుస్తోంది అనిపిస్తుంది. మాట్లాడటం లేదు, ముత్యాల వర్షం కురుస్తోంది అనిపిస్తుంది కదా. దీనినే మధురత అని అంటారు. ఎలాంటి మాటలు మాట్లాడాలి అంటే వినేవారు మేము కూడా ఇలా మాట్లాడాలి అని అనుకోవాలి. అందరూ విని నేర్చుకోవాలి అని ప్రేరణ కలగాలి. ఫాలో చేసే ప్రేరణ లభించాలి. ఏ మాటలు మాట్లాడినా వాటిని టేప్ చేసి మళ్ళీ రిపీట్ చేసుకొని వినున్నట్లుగా ఉండాలి. మంచి మాటలుగా అనిపిస్తాయి. అందుకే పదే పదే వినేందుకు టేప్ చేసుకుంటారు. కావున ఇలాంటి మధురమైన మాటలుగా ఉండాలి. ఇలాంటి మధురమైన మాటల వైబ్రేషన్లు విశ్వంలో స్వతహాగా వ్యాపిస్తాయి. ఈ వాయుమండలము ఈ వైబ్రేషన్లు స్వతహాగానే ఆకర్షిస్తాయి. కావున మీ ప్రతి మాట మహాన్గా ఉండాలి. ప్రతి మానసిక సంకల్పము ప్రతి ఆత్మ పట్ల మధురంగా ఉండాలి, మహాన్గా ఉండాలి. రెండవ విషయం, మధుబనంలో భండారాలు ఎంత సంపన్నంగా ఉన్నాయో మధుబన్ వాసులంతా బేహద్దు వైరాగులుగా ఉంటారు. అధిక ప్రాప్తితో పాటు వైరాగ్య వృత్తి కూడా అంత ఎక్కువగా ఉంటే అప్పుడు బేహద్దు వైరాగ్య వృత్తి ఉంది అని అంటారు. ప్రాప్తి లేనే లేకుంటే వైరాగ్య వృత్తి ఉంది అని ఎలా అంటారు? ప్రాప్తి ఉండాలి. ప్రాప్తి ఉన్నప్పటికీ వైరాగ్య వృత్తి ఉండాలి. వీరినే బేహద్దు వైరాగులు అని అంటారు. ఎవరు ఎంత చేస్తారో అంత వర్తమానంలో కూడా ఫలం పొందుతారు. భవిష్యత్తులో అయితే లభించనే లభిస్తుంది. వర్తమానంలో సత్యమైన స్నేహము మరియు అందరి హృదయపూర్వక ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. ఈ ప్రాప్తి స్వర్గరాజ్య భాగ్యం కంటే అధికమైనది. అందరి స్నేహము మరియు ఆశీర్వాదాలు మనస్సును ఎంత ముందుకు తీసుకెళ్తాయో ఇప్పుడే తెలుస్తుంది. అందరి హృదయపూర్వక ఆశీర్వాదాల సంతోషం మరియు సుఖానుభూతి విచిత్రమైనది. ఎవరో సహజంగా చేతులపై ఎగిరింపచేస్తూ తీసుకెళ్తున్నట్లు అనుభవం చేస్తారు. సర్వుల స్నేహము మరియు సర్వుల ఆశీర్వాదాలు ఇంత అనుభవం చేయించేవిగా ఉంటాయి. మంచిది. ఈ నూతన సంవత్సరంలో అందరూ నూతన ఉమంగ్ ఉత్సాహాలు నిండిన నూతన సంకల్పం చేశారు కదా. అందులో దృఢత ఉంది కదా. ఆ సంకల్పాన్ని ప్రతిరోజు రివైజ్ చేస్తూ ఉండండి. ఏదైనా ఒక వస్తువును పక్కాగా చేస్తూ ఉంటే పక్కాగా అయిపోతుంది. అలా ఏ సంకల్పం చేశారో దానిని వదిలేయకండి. ప్రతిరోజు ఆ సంకల్పాన్ని రివైజ్ చేసి దృఢపరచండి. అలా చేస్తే ఈ దృఢత సదా పనికొస్తుంది. అప్పుడప్పుడు ఏ సంకల్పం చేశాను అని ఆలోచించినా లేక నడుస్తూ నడుస్తూ ఏ సంకల్పం చేశారో కూడా మర్చిపోతే బలహీనత వచ్చేస్తుంది. ప్రతిరోజు రివైజ్ చేయండి. ప్రతిరోజు తండ్రి ముందు ఆ సంకల్పాన్ని రిపీట్ చేస్తే
పక్కా అవుతూ ఉంటుంది. అంతేకాక సఫలత కూడా సహజంగా లభిస్తుంది. అందరూ ఏ స్నేహంతో మధువనంలోని ఒక్కొక్క ఆత్మను చూస్తారో అది తండ్రికి తెలుసు. మధువన్ నివాసులైన ఆత్మల విశేషతలకు తక్కువ మహత్వం లేదు. ఒకవేళ ఎవరైనా ఒక చిన్న విశేష కార్యం చేసినా ఒక స్థానంలో ఆ కార్యం జరుగుతుంది, కానీ అందరికీ ప్రేరణ లభిస్తుంది. కనుక ఆ మొత్తం విశేషతల లాభంలో భాగము ఆత్మకు లభిస్తుంది. కనుక మధువనం వారు ఏ శ్రేష్టమైన సంకల్పం చేసినా, ప్లాన్ తయారు చేసినా, కర్మ చేసినా అది అందరికీ నేర్చుకోవాలి అన్న ఉత్సాహం కలుగుతుంది. కనుక అందరి ఉత్సాహాన్ని పెంచి ఆత్మలకి ఎంత లాభం ఉంటుంది. మీ అందరికింత మహత్వం ఉంది. ఒక మూలలో చేస్తారు, కానీ అన్ని జాగాలకు విస్తరిస్తుంది. అచ్చా, ఈ నూతన సంవత్సరం కొరకు కొత్త ప్లాన్. ఈ సంవత్సరం ఎలాంటి గ్రూపును తయారు చేయాలి అంటే, ఈ గ్రూపు విశేషతలను ప్రత్యక్షంగా చూసి ఇతరులకు ప్రేరణ లభించాలి మరియు వైబ్రేషన్లు వ్యాపించాలి. గవర్నమెంట్ కూడా మీరు ఏదైనా స్థానం తీసుకొని ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని ఎలాంటి ఉదాహరణగా చేసి చూపించాలి అంటే, దీనితో మీరు ప్రాక్టికల్గా చేస్తున్నారు అని అర్థం అవ్వాలి. అప్పుడు దాని ప్రభావం వ్యాపిస్తుంది అని చెప్తారు. అలా ఏ గ్రూప్ అయినా తయారైతే దానితో ఇతరులకు ప్రేరణ లభించాలి. ఎవరైనా గుణం ఎలా ఉంటుంది, శక్తి ఎలా ఉంటుంది, జ్ఞానం ఎలా ఉంటుంది, స్మృతి ఎలా ఉంటుంది అని చూడాలనుకునే వారికి ప్రాక్టికల్ మీ స్వరూపము కనిపించాలి. ఇలా చిన్న చిన్న గ్రూపులు ప్రత్యక్ష ప్రమాణంగా అయితే ఆ శ్రేష్టమైన వైబ్రేషన్లు వాతావరణంలో స్వతహాగానే వ్యాపిస్తాయి. ఈ రోజులలో అందరూ ప్రాక్టికల్గా చూడాలని కోరుకుంటున్నారు, వినాలి అని కోరుకోవటం లేదు. ప్రాక్టికల్ ప్రభావం చాలా త్వరగా చేరుకుంటుంది. కావున ఇలాంటి తీవ్ర ఉత్సాహం కలిగిన ప్రాక్టికల్ రూపం గల గ్రూప్ ఉన్నట్లయితే వారిని చూసి సహజంగా అందరూ ప్రేరణ తీసుకోవాలి. అంతేకాక ఈ ప్రేరణ నలువైపులా చేరుకోవాలి. ఒకరి నుండి ఇద్దరికి, ఇద్దరి నుండి ముగ్గురికి ఇలా వ్యాపిస్తూ ఉంటుంది. అందువలన ఇలాంటి ఏ విశేషత అయినా చేసి చూపించండి. ఎలాగైతే విశేషంగా నిమిత్తంగా అయిన ఆత్మల పట్ల వీరు ఉదాహరణగా ఉన్నారు అని అందరూ భావిస్తారు, అంతేకాక ప్రేరణ లభిస్తుందో అలా ఇంకా రుజువులను తయారు చేయండి. వీరిని చూసి అందరూ అవును, ప్రాక్టికల్గా జ్ఞానస్వరూపం అనుభవం అవుతోంది అని అనాలి. ఈ శుభప్రదమైన శ్రేష్ట కర్మ, శ్రేష్ట సంకల్పాల వృత్తితో వాయుమండలాన్ని తయారు చేయండి. ఇలా ఏదైనా చేసి చూపించండి. ఈ రోజులలో మానసిక ప్రభావం ఎంతగా పడుతుందో అంతగా వాచా ప్రభావం పడదు. ఒక్క మాట మాట్లాడండి, వైబ్రేషన్లు 100 మాటలవి వ్యాపింపచేయండి. అప్పుడు ప్రభావం పడుతుంది. మాటలైతే సాధారణమయ్యాయి కదా, కానీ మాటలతో పాటు ఏ వైబ్రేషన్లు శక్తిశాలిగా ఉన్నాయో అవి ఎక్కడో లేవు, ఇక్కడనే ఉన్నాయి అనే అనుభవం చేయాలి. ఈ విశేషతను చేసి చూపించండి. కాన్ఫరెన్స్ అయితే చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, యూత్ ప్రోగ్రాం చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవి జరగాల్సిందే. వీటితో కూడా ఉత్సాహ ఉల్లాసాలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఆత్మిక శక్తి అవసరం. ఈ వృత్తితో వైబ్రేషన్లు వ్యాపింపచేయండి, అవి శక్తిశాలిగా ఉంటాయి. అచ్చా, ఓం శాంతి.